ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీలో డైరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్నే న్యాచురల్ మెథడ్ అని కూడా అంటారు. ఎందుకంటే నేటివ్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మదర్ టంగ్ని ఉపయోగించకుండా ఒక ఫారిన్ లాంగ్వేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని న్యాచురల్గా అంటే డైలీ కమ్యూనికేషన్లో న్యాచురల్గా మాట్లాడాలి, న్యాచురల్గా టీచ్ చేయాలి, అలాగే న్యాచురల్గా నేర్చుకోవాలి అని చెప్తుంది. కాబట్టి డైరెక్ట్ మెథడ్ని న్యాచురల్ మెథడ్ అని కూడా అంటారు. మరి డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఎ వే ఆఫ్ టీచింగ్ ఫారిన్ లాంగ్వేజెస్ వితౌట్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు ద మదర్ టంగ్. అంటే మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేయకుండా ఫారిన్ లాంగ్వేజెస్ని డైరెక్ట్గా టీచ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నప్పుడు మన మదర్ టంగ్ అంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, లర్నర్స్ ఆర్ ఇమ్మర్స్డ్ డైరెక్ట్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎవ్రీడే కమ్యూనికేషన్. ఈ డైరెక్ట్ మెథడ్లో లర్నర్స్ ఎప్పుడు కూడా టార్గెట్ లాంగ్వేజ్లో ఇమ్మర్స్ అయిపోవాలి. అంటే వాళ్ళు మదర్ టంగ్ని ఉపయోగించకూడదు. డైలీ కమ్యూనికేషన్ కోసం దే షుడ్ నాట్ యూజ్ మదర్ టంగ్. దే హ్యావ్ టు ఇమ్మర్స్ ఇన్ టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి, అది మాట్లాడుతున్నారు, అది నేర్చుకుంటున్నారు. అప్పుడు లర్నర్స్ ఏం చేయాలి? దే హ్యావ్ టు ఇమ్మర్స్ ఇన్ టార్గెట్ లాంగ్వేజ్. నెక్స్ట్, దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ డైరెక్ట్ మెథడ్ని లేట్ 19th సెంచరీ అంటే 19వ శతాబ్దం చివరిలో, అలాగే 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ డైరెక్ట్ మెథడ్ని యూరప్లో డెవలప్ చేయడం జరిగింది. దీనిని ముఖ్యంగా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి అగైనెస్ట్గా తీసుకురావడం జరిగిందనమాట. అగైనెస్ట్గా వచ్చింది ఇది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏం చెప్తుంది? నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్తుంది. ఇది దీనికి పూర్తిగా అగైనెస్ట్ అనమాట డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్, దీన్ని బాగా పాపులరైజ్ చేసింది ఎవరంటే, డైరెక్ట్ మెథడ్ వాజ్ పాపులరైజ్డ్ బై లాంగ్వేజ్ టీచర్స్ లైక్ మ్యాక్సిమిలన్ అండ్ బెర్లిడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మెథడ్ వాజ్ పాపులరైజ్డ్ బై language teachers like Macmillan and Berlitz. Next, direct method was influenced by the belief that learning a foreign language should imitate first language acquisition. The first language acquisition, ఇప్పుడు మన ఫస్ట్ లాంగ్వేజ్ని మనం ఏ విధంగా అయితే న్యాచురల్గా అక్వైర్ చేసుకుంటామో అలాగే ఈ టార్గెట్ లాంగ్వేజ్ని కూడా అలాగే అక్వైర్ చేసుకోవాలి అని బలంగా నమ్ముతుంది. ఏదంటే డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు దేనికైనా ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం అనేది ఉండాలి కదా. మరి డైరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకునేటప్పుడు దాని యొక్క లక్ష్యాలు కూడా తెలుసుకోవాలి మనము. సరే చూడండి. నెంబర్ 1, డెవలప్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, డైరెక్ట్ మెథడ్ యొక్క కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ని డెవలప్ చేయడం లర్నర్స్లో, విద్యార్థుల్లో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ని డెవలప్ చేయడం. నెక్స్ట్, ఎనాబుల్ స్టూడెంట్స్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనము ఏదైనా ఒక విషయాన్ని మన మదర్ టంగ్లో ఆలోచిస్తాం కదా, అలా కాకుండా స్టూడెంట్స్ని వాళ్ళని బాగా ట్రైన్ చేయాలి. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మీరు ఇంగ్లీష్లోనే ఆలోచించడం మొదలు పెట్టాలి, ఇలా. నెక్స్ట్, బిల్డ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ బిఫోర్ ఫోకసింగ్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇంకొక లక్ష్యం ఏంటంటే, బిల్డ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. ముఖ్యంగా ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని బాగా బిల్డప్ చేయడం. బిఫోర్ ఫోకసింగ్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసే ముందు ముఖ్యంగా లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ని బాగా బిల్డప్ చేయాలి. నెక్స్ట్, కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ త్రూ యూజ్. లాంగ్వేజ్ని మనం ఎలా నేర్చుకుంటామంటే దాన్ని ఉపయోగించాలి ప్రతిరోజు. మన డైలీ కమ్యూనికేషన్లో ఉపయోగిస్తేనే కదా వస్తుంది.
అదే చెప్తుంది అన్నమాట డైరెక్ట్ మెథడ్. యూజ్ స్పీకింగ్ అండ్ లిసనింగ్ కమ్ ఫస్ట్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫాలో. ఫస్ట్ ప్రిఫర్, ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా 4 LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటిలో ఫస్ట్ ఏవి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే లిసనింగ్ అండ్ స్పీకింగ్. ఫస్ట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ని వింటాం, విని అర్థం చేసుకుంటాం, తర్వాత మనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాం. కాబట్టి ఫస్ట్ లిసనింగ్ అండ్ స్పీకింగ్, దాని తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్, నో ట్రాన్స్లేషన్ ఆర్ యూజ్ ఆఫ్ ద మదర్ టంగ్. ఈ డైరెక్ట్ మెథడ్లో ట్రాన్స్లేషన్ అనేది లేదు, అలాగే నో మదర్ టంగ్ టు బి యూజ్డ్ అనమాట. మదర్ టంగ్ని యూజ్ చేయకూడదు, ఓకేనా? యూజ్ చేసేది లేదనమాట ఇక్కడ. నెక్స్ట్, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ పిక్చర్స్ ఆర్ యూజ్డ్ టు టీచ్ వొకాబులరీ అండ్ మీనింగ్. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ పిక్చర్స్, ఈ మనము యాక్చువల్గా క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ పిక్చర్స్ ఆర్ యూజ్డ్ టు టీచ్ వొకాబులరీ అండ్ మీనింగ్. ముఖ్యంగా ఈ వొకాబులరీని, మీనింగ్ని స్టూడెంట్స్ నేర్పించడం కోసం we have to use concrete objects and pictures should be used in the teaching anamata. Next, grammar is taught inductively, learners infer rules from examples. ఇప్పుడు ఇండక్టివ్లీ గ్రామర్ని ఎలా టీచ్ చేయాలి అంటే ఇండక్టివ్గా టీచ్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, లర్నర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్ రూల్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఫస్ట్ మనం రూల్స్ అన్నీ చెప్పేసేయకుండా ఎగ్జాంపుల్స్ చెప్పడం, అందులోనే రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట, ఓకేనా? ఫస్ట్ రూల్స్ అని చెప్పేసి దీనికి ఈ రూలు, దానికి ఆ రూలు అని కాకుండా ఒక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్లోనే రూల్ కూడా చెప్పడం. అది అప్పుడు ప్రాక్టికల్ ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా నేర్చుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు డైరెక్ట్గా లాంగ్వేజ్ని. నెక్స్ట్, ఎంఫసిస్ ఆన్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ. ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వర్డ్స్ని పలకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దీనికి ముఖ్యంగా దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది డైరెక్ట్ మెథడ్ అంటే ప్రొనౌన్సియేషన్ బాగా ఎంఫసైజ్ చేస్తుంది, అలాగే ఫ్లూయెన్సీని కూడా బాగా ఎంఫసైజ్ చేసి చెప్తుంది. లెసన్స్ ఆర్ కండక్టెడ్ ఎంటైర్లీ ఇన్ ఇంగ్లీష్. డైరెక్ట్ మెథడ్లో ఏమవుతుందంటే లెసన్స్ అన్ని పూర్తి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే చెప్పబడుతుంది అనమాట. నో మదర్ టంగ్, నో నేటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్, టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్లో ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తామంటే చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్స్ని, తర్వాత కన్వర్జేషన్ ప్రాక్టీస్, ఓరల్ రిపిటేషన్ డ్రిల్స్. ఓరల్ రిపిటేషన్ అండ్ డ్రిల్స్ని కూడా మనం ఇందులో యూజ్ చేస్తాం. డెమాన్స్ట్రేషన్ యూజింగ్ రియాలియా, అంటే రియల్ ఆబ్జెక్ట్స్ అండ్ విజువల్ ఎయిడ్స్ని ఉపయోగించి చెప్తాము. సిచ్యువేషనల్ డైలాగ్స్, నేను చెప్పండి ఈ పాయింట్స్ అని, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీరు నీట్గా నోట్ డౌన్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సిచ్యువేషనల్ డైలాగ్స్ని, ఆ సిచ్యువేషనల్గా కాంటెక్స్చువల్గా డైలాగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయించడం. అండ్ టీచింగ్ ఆఫ్ గ్రామర్ త్రూ ఎగ్జాంపుల్స్, నాట్ ఎక్స్ప్లిసిట్ రూల్స్. అంటే రూల్స్ అన్నీ కూడా ఓ అని వాళ్ళలో ఇన్కల్కేట్ చేయకుండా ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎగ్జాంపుల్స్ ద్వారా రూల్స్ని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు రాజేష్ ఈజ్ హ్యాండ్సమ్ అంట, సునీత ఈజ్ బ్యూటిఫుల్ అంట. ఇక్కడ రూల్ ఏంటి, ఫస్ట్ మనం గ్రామాటికల్ రూల్స్ చెప్పకూడదు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే విమెన్ వచ్చినప్పుడు, అంటే ఫీమేల్ జెండర్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్ వాడాలి, మేల్ జెండర్ వచ్చినప్పుడు హ్యాండ్సమ్ వాడాలి అని చెప్పకుండా ఫస్ట్ యువర్ బ్రదర్ ఈజ్ హ్యాండ్సమ్, ఓకే, యువర్ సిస్టర్ ఈజ్ బ్యూటిఫుల్. యువర్ బ్రదర్ ఈజ్ హ్యాండ్సమ్ బట్ యువర్ సిస్టర్ ఈజ్ బ్యూటిఫుల్. అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట ప్రాక్టికల్గా చెప్పడం. అంటే మేల్ జెండర్ వచ్చినప్పుడు హ్యాండ్సమ్ అని వాడాలి, ఫీమేల్ జెండర్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్ అని వాడాలి అనేది ప్రాక్టికల్గా తెలిసిపోతుంది వాళ్ళకి, అంతే కదా, రైట్? ఇప్పుడు అలాగే చూడండి, ఐ గో టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్ అని చెప్పాలి. ఇది ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో చెప్పడం అనమాట. ఐ గో టు కాలేజ్,
హీ గోస్ టు కాలేజ్. అంటే ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తాం, తర్వాత చెప్పడం రూల్స్ అట్లా. అది నెక్స్ట్ రోల్ ఆఫ్ టీచర్. డైరెక్ట్ మెథడ్లో టీచర్ యొక్క రోల్ ఏంటి అంటే యాక్ట్స్ యాజ్ ఏ మోడల్ అండ్ ఫెసిలిటేటర్. ఇక్కడ అథారిటేటివ్గా ఉండడు టీచర్, ఒక ఫెసిలిటేటర్గా, ఒక గైడ్గా, ఒక మెంటార్గా ఉంటాడు. ఓకేనా, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట స్టూడెంట్స్ని. యూజెస్ జెస్చర్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ విజువల్ ఎయిడ్స్ టు కన్వే మీనింగ్. ఇక్కడ టీచర్ ఏం చేయాలంటే జెస్చర్స్ని ఉపయోగించాలి, అలాగే తన ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగించాలి, అలాగే విజువల్ ఎయిడ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు కన్వే మీనింగ్. నెక్స్ట్ క్రియేట్స్ ఇంటరాక్టివ్ ఇమ్మర్సివ్ ఎన్వైరన్మెంట్స్. టీచర్ ఏం చేయాలంటే టీచర్ హ్యాస్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ ఇమ్మర్సివ్ ఎన్వైరన్మెంట్స్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ లర్నర్ యొక్క రోల్ చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ యొక్క రోల్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఓరల్ యాక్టివిటీస్. ముఖ్యంగా ఓరల్ యాక్టివిటీస్లో ఒక లర్నర్ అనేది బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చెప్పాం కదా ఇంతకుముందే, మాట్లాడడం ద్వారా ఒక లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి అందుకని. లర్నింగ్ త్రూ ప్రాక్టీస్ అండ్ అబ్జర్వేషన్, నాట్ మెమరైజేషన్ ఆఫ్ రూల్స్. లర్నింగ్ త్రూ ప్రాక్టీస్ అండ్ అబ్జర్వేషన్. ఇప్పుడు లర్నర్స్ ఏం చేయాలి? ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది. అలాగే అబ్జర్వ్ చేయాలి, ఇతరులు మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయాలి, చూసి నేర్చుకోవాలి. నాట్ మెమరైజేషన్ ఆఫ్ రూల్స్. ఇక్కడ రూల్స్ని మెమరైజ్ చేసేది కాదు కావాల్సింది, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం. ఫోకస్ ఆన్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్. ఇక్కడ లర్నర్ అనేవాడు ఏం చేయాలంటే మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ మీద బాగా ఫోకస్ చేయాలి, తనని బాగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, తన వ్యూస్ని కానీ తన ఫీలింగ్స్ని కానీ తన యొక్క నాలెడ్జ్ని కానీ ఎక్స్ప్రెస్ చేయాలి ప్రాక్టికల్గా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్. బిల్డ్స్ ఫ్లూయెన్సీ అండ్ స్పాంటేనిటీ. అంటే ఒక లాంగ్వేజ్ని స్పాంటేనియస్గా ఉపయోగించే అవకాశం దొరుకుతుంది ఇక్కడ. అలాగే ఫ్లూయెన్సీని కూడా బిల్డప్ చేసుకునే అవకాశం ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. ఇంప్రూవ్స్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్, స్పీకింగ్ ఎబిలిటీస్. ఈ డైరెక్ట్ మెథడ్లో ముఖ్యంగా లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ యొక్క ఎబిలిటీస్ని బాగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంక్రీజెస్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ త్రూ ఇంటరాక్టివ్ మెథడ్స్. ఇంక్రీజెస్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్స్, ముఖ్యంగా ఇంటరాక్షన్ జరుగుతుంది స్టూడెంట్స్ మధ్య కాబట్టి దీనికి బాగా ఎక్కువగా స్కోప్ ఉంటుంది, ఇది ఒక అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి. ప్రొవైడ్స్ కాంటెక్స్చువలైజ్డ్ లెర్నింగ్ యూజింగ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని చెప్తూ అక్కడ ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట, ఇది ఒక అడ్వాంటేజ్. అంటే నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, లిమిటేషన్స్ అని కూడా అంటారు వాటిని. డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. డిఫికల్ట్ ఫర్ లార్జ్ క్లాస్ రూమ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ పెద్ద క్లాస్ రూమ్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది, అందుకే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ లిమిటెడ్గా ఉండాలి, అక్కడైతే బాగుంటుంది, ఇదొక డిసడ్వాంటేజ్. డిమాండ్స్ హైలీ స్కిల్డ్ టీచర్స్ ఫ్లూయెంట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్. దాంట్లో బాగా ఫ్లూయెన్సీ ఉండాలి, ఇది కొంచెం కష్టం. ఇలాంటి బాగా హైలీ స్కిల్డ్ టీచర్స్ ఉండేది కొంచెం కష్టమే. టీచర్స్ అందరూ కూడా హైలీ స్కిల్డ్ అని చెప్పలేం కదా మనము, ఇది ఒక డిసడ్వాంటేజ్, డిమెరిట్ అనమాట. మే నెగ్లెక్ట్ గ్రామర్ రూల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఇదేం చేస్తుందంటే ఎక్కువగా ప్రాక్టికాలిటీ అంటే ఎక్కువగా ఓరల్ డ్రిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తుంది కాబట్టి, కన్వర్జేషన్స్ ఇవన్నీ ఫోకస్ చేసి చెప్తుంది కాబట్టి అప్పుడు గ్రామర్ రూల్స్ని కొంచెం ఏమో అవకాశం ఉండదు, బహుశా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మే నెగ్లెక్ట్ గ్రామర్ రూల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ అని చెప్పాం, ఇట్ మే నెగ్లెక్ట్ అని చెప్పాం, బహుశా నెగ్లెక్ట్ చేయకపోవచ్చు కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ లర్నర్స్ విత్ లిమిటెడ్ ఎక్స్పోజర్ టు ద టార్గెట్ లాంగ్వేజ్ అవుట్ సైడ్ క్లాస్. ఇప్పుడు క్లాస్లో ఉంటే ఓకే ఇంగ్లీష్ ఉపయోగించాలి, టార్గెట్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలని చెప్తాము, బట్ బయటకు పోయిన తర్వాత ఎక్స్పోజర్ లేదనుకోండి విద్యార్థులకి, వాళ్ళకి పెద్దగా ఎఫెక్టివ్గా ఉండదన్నమాట, వెరీ లిమిటెడ్గా ఉంటుంది. అది డైరెక్ట్ మెథడ్ గురించి బ్రీఫ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తూ చెప్పాము. థ్యాంక్ యూ.